సో ఏంటి ఎప్పుడు స్మైల్ ఉంటదా నీ ఫేస్ లో? అలా ఇంట్రో అంటే నాకు సిగ్గు ఎక్కువ. కానీ ఎక్కడ నాకు అలా కనిపించడం ఎప్పుడు ఏ వీడియోలో చూసినా స్మైల్ తోనే ఉంటావు, స్మైల్ తోనే సాగిస్తుంటావు. ఏంటి స్మైల్ కి కారణం ఏంటి? నువ్వు వచ్చిన తర్వాత నిజం చెప్పు, నువ్వు వచ్చిన తర్వాత స్మైలా లేకపోతే ముందున్నా? ఎప్పటి నుంచి అంటే నేను వచ్చినాను అప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి స్మైల్. ఇలాంటిది మన ఖాతాలో వేసుకోవాలి. వచ్చాకే స్మైల్ వచ్చింది అన్నావు అనుకో, కొంచెం వేసుకుందాం మనం. సో అంటారు కదా, నేను వచ్చాకే లైఫ్ లో వెలుగొచ్చింది అంటారు అలా. సో ఏం డార్లింగ్ అంటే యూటర్న్స్ క్రియేషన్స్ అంటే యూట్యూబ్ ఛానల్, చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏంటంటే సమ్ వర్డ్స్ వేరే వేరే పెట్టుకుంటారు. మన పేరుకి తగ్గట్టు ఏదో స్టైల్ ఇంకా పెట్టుకోవడం. సో ఏంటి నువ్వు కొత్తగా క్రియేట్ చేసినావు ఏంటి? అందరూ అనుకుంటారు యూటర్న్స్ క్రియేషన్ యూటర్న్ అట్లా అనుకుంటారు. లైఫ్ లో ఎక్కడ యూటర్న్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో యూటర్న్స్ అంటే నేను చాలా ఛానల్స్ పెట్టిన. లాస్ట్ ఛానల్స్ పెడదామని చెప్పి యూటర్న్ పెట్టిన. అంటే ఎవరికైనా యూటర్న్ అంటే నువ్వు మళ్ళీ నువ్వు నీ ఏదైతే కోల్పోయావో దాన్ని సాధిస్తావు అని చెప్పి యూటర్న్స్ క్రియేషన్స్ మనం ఎలా క్రియేట్ చేస్తాం కాబట్టి యూటర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి. సో నీ లైఫ్ లో యూటర్న్ కొట్టిందా? కొట్టింది కాబట్టి అలా. సో అంటే ఏ పాయింట్ లో యూటర్న్ కొట్టిందని అనుకున్నావు నువ్వు? అంటే నేను ఏ పాయింట్ లో లేదు, నేను ఒక కంటెంట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా గ్రో అయిదాం అనుకున్నా. చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. మరి లాస్ట్ కి ఎలా అంటే నేను అనుకోలే ఇట్లా కపుల్ వైజ్ వస్తుందని. ఏంటంటే సింగిల్ గా ఒక డైరెక్షన్ లో వెళ్దాం అనుకున్నా. దాని తను వచ్చింది అంటే మా చుట్టాలే, ఇంట్రెస్ట్ ఉంది. తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి అని అప్పుడే రీసెంట్ గా స్టోరీ రాసుకొని స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నేనే హీరోలా యాక్ట్ చేసి నేనే డైరెక్షన్ చేసుకుని నానే స్క్రిప్ట్ మా తమ్మునికి డైరెక్షన్ నేర్పించి మంచి స్టార్ట్ చేసినాం. అలా మా జర్నీ. నిజంగా అంటే అది కూడా నేను చూసా, చాలా బాగుంది. అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు అంటే వాళ్ళు చాలా వర్క్ చేసి, అంటే హార్డ్ వర్క్ అందరిది ఒకటే, బట్ ఇలా కావాలని కొంతమంది చేసుకుంటారు. సింపుల్ గా మన ఇంట్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీయొచ్చు, మన నలుగురు మనుషులతోనే ఒకటి క్రియేట్ చేయొచ్చు అని మొత్తం క్రియేట్ చేసావు. అది 1 year బ్యాక్ అనుకుంటా, అప్పుడే పెట్టేసావు. నేను 1.5 years 2 years కి దగ్గర వస్తుంది స్టార్ట్ చేసి. ఛానల్ స్టార్ట్ చేసి వస్తుంది. బట్ మేము కొన్ని అప్ అండ్ డౌన్స్ వల్ల ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఒక 8 months రాలేదు. నాతో వర్క్ చేసింది 6 months ఏమో చేసింది అంతే. ఇక అప్పుడు అలా అయింది. అప్పటి నుంచి మాకు కొంచెం ఇష్టం ఏర్పడి కాదు, ఎందుకు రాలేదు ఆ 6 months? ఏం జరిగింది ఇప్పుడు? అది కావాలి, చెప్పినారా నీకు? చెప్పారు. ఫస్ట్ సాంగ్స్ కి వచ్చిన షూటింగ్ అప్పుడు ఒప్పుకున్నారు మమ్మీ వాళ్ళు. తర్వాత ఈ సాంగ్స్ ఇస్తుంటే అందరు ఇక విలేజ్ లో ఎట్లుంటది అన్న, మొత్తం ఇక బ్యాడ్ కామెంట్స్ ఏమైనా ఎవరు చేసుకుంటారు మళ్ళీ నేతో వీడియోస్ చేస్తే, అట్లా అందరు అనేవారికి మమ్మీ వాళ్ళు వద్దని చెప్పేసి పోకని 8 months పంపింది. తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన. ఏం జరుగుతుంది? నేను సైలెంట్ గా వింటాను. చాలా ట్విస్ట్ ఇచ్చావు ఇక్కడ. సో వీడియోస్ చేయొద్దు అన్నందుకు నువ్వు డైరెక్ట్ పెళ్లి చేసుకున్నావా? నాకు ఆయన అంటే ఇష్టం, నేను మ్యారేజ్ చేసుకుంటా అతన్ని, ఆయనతోనే వీడియోస్ చేస్తా అని చెప్పినాక ఒప్పుకోలేదు కొన్ని రోజులు. ఓకే, తర్వాత మ్యారేజ్ చేసుకున్నాకనే వీడియోస్ చేయండి అని చెప్పినారు, అందుకే మ్యారేజ్ అయింది. ఇది బాగుంది, ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నిజంగా. సో అంటే స్టార్టింగ్ లో వీడియోస్ చేయడానికి వచ్చేటప్పుడు యాక్టింగ్ అనో ఒక ఫ్యాషన్ అనో వస్తాం, కానీ ఒక అవతల ఒక అబ్బాయి మనకు నచ్చాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి. సో నీకు ఏంటి, ఎక్కడ కనెక్ట్ అయ్యారు వాళ్ళు? అంటే చిన్నప్పటి నుంచి ఫంక్షన్స్ కాడికి వస్తాడు, అప్పుడప్పుడు ఇష్టం ఉండే, ఇద్దరికి ఇష్టం ఉన్నది అప్పటి నుంచి. సాంగ్స్ కి వచ్చినప్పుడు చెప్పిండు నాకు ఇతను. ఏమని చెప్పారు? ఫస్ట్ సాంగ్స్ కి వచ్చినప్పుడు, తర్వాత ఇంటికి వెళ్ళినాక నువ్వు అంటే ఇష్టం అని చెప్పిండు. నేను కూడా ఇష్టం నువ్వు అంటే అని చెప్పి వెంటనే అయిపోయింది. చిన్నప్పటి నుంచి ఇష్టం అంటే నాకు తెలియదు. అంటే అప్పుడప్పుడు ఎవరు అంటారు కదా, ఇప్పుడు వరుసనే కాబట్టి అట్లా అని ఇక అందరూ అనేసరికి అప్పుడు మాకేం లేకుండే, ఇష్టం ఉండే. నేను ఆమె ఏమనుకుంటుందేమో అని రీసెంట్ గా ఒక 2.5 years కింద నేను చెప్పిన వెంటనే నేను ఇట్లా నా లైఫ్ ఇది, నాతో ఉంటా అని నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆమెకి నాకు కూడా ఇంట్రెస్టే, బట్ ఆమె ఇప్పుడు న్యూట్రిషన్ చేస్తుంది, ఏదో కోర్స్ చేస్తుంది.
అది చేసుకుంటూ నాతో హెల్ప్ చేస్తా అని అన్నాడు. ఇలా స్టార్ట్ అయింది. బట్ ఈ మ్యారేజ్ దాకా ఎందుకు వెళ్ళిందంటే వీళ్ళ ఇంట్లో పెళ్లి చేసేస్తామన్నారు. పెళ్లి చేసేస్తామని అనేసరికి పెళ్లి చేసుకున్నాక చేసుకోండి అన్నారు. అంటే నన్ను ఒప్పుకున్నారు. పెళ్లి చేసుకున్నాక వీడియోస్ చేసుకున్నారు. వీడియోస్ తీసుకునేసరికి ఇప్పుడు పెళ్లి అంటే మనది పెళ్లి అంతే కాదు కాదు చేసుకోవాలన్నా ఇప్పుడు ఎవరు చేసుకుంటారు ఇంత చిన్న ఏజ్ లో నేను కూడా ఆలోచించిన. బట్ ఇంకొకటి ఏంటంటే ఆమెతోటే లైఫ్ అనుకున్నాం, ఇద్దరు కలిసి గ్రో అయిదాం అనుకుంటున్నాం. చేసుకుంటే ఏమైంది అని ఆలోచించి మమ్మీ డాడీని ఒప్పించి, మమ్మీ వాళ్ళు కూడా చాలా ఆలోచించి ఇక వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకున్నా. నేను చెప్పాను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కరెక్ట్ నేను హార్డ్ వర్క్ చేస్తే ఇప్పుడు ఈ ప్లేస్ లో అంటే కలిసి వచ్చింది బాగా. అంటే మూడు ముళ్ళ బంధం గట్టిగానే కాదు. అంటే నీకు ఇంట్లో వద్దని చెప్పారు అంటే అబ్బాయితో ఎందుకు అసలు అనేటప్పుడు పెళ్లికి కూడా ఒప్పుకోలేదు అన్నారు. సో ఆ పర్టికులర్ టైం ఉంటుంది అంటే స్టార్టింగ్ వద్దని అన్నారు కదా. సో ఆ పర్టికులర్ టైంలో ఏంటి పెళ్లి వద్దంటారు, ఇంత వీడియో కూడా వద్దంటారు, సడన్ గా మరి వేరే పెళ్లి చేసేస్తారేమో అని చిన్న భయం ఏమైనా ఉందా? అన్నారు వీడియోస్ ఆపేసినాక వేరే వాళ్ళని చేద్దామని ట్రై చేసినారు. ఇక నేను చెప్పేసిన నాకు అతనే అంటేనే ఇష్టం, అతన్నే చేసుకుంటా అని. ఇది మొండిదేనిలాగా ఉంది అవ్వడం మాట. సర్లే వాళ్ళిద్దరికి అనగడదా అనుకున్నారా? కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అయితే అంతేనా? నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు, లేదంటే అరేంజ్ అవుతారు. లవ్ కమ్ అరేంజ్ అనేది చాలా రేరు. సో మీకు బాగా కలిసి వచ్చినట్టుంది. సూపర్. సో మీ ఇద్దరు అంటే చాలా రోజుల నుండి ఇష్టం కాబట్టి ఆ ఇష్టంలో ఉండేటప్పుడు ఏదైనా తనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏదైనా ఇప్పుడు చెప్పావా? అంటే చెప్పలేదు. అంటే నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఇప్పుడు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం తను కష్టపడడం అది చాలా గ్రేట్. ఎందుకంటే ఎవరి గోల్ కోసం వాళ్ళే పరిగెత్తారు. నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ ఆమె పెళ్లి చేసుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నందుకు నేను ఎప్పుడు ఆమెకి. ఇప్పుడు చదువుతుందా? చదువుతుంది, ఎగ్జామ్స్ లో వెళ్తుంది. ఓకే. సో ఎగ్జామ్స్ కి వెళ్ళి రాసుకొని వస్తుంటాం, ఈ గ్యాప్ లో వీడియోలు చేస్తుంటాం, ఇంకా గ్యాప్ లో మాలాంటి ఇంటర్వ్యూలు ఇస్తుంటాం. సో క్యూట్ గా అయితే నడుస్తుంది. అండ్ 1 million సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుందాం? ఏమో అని అనుకుంటున్నాను. నా బర్త్డే ఉంది, మార్చ్ 3rd ఉంది. ఓకే. మార్చ్ 3rd కి నా బర్త్డే వరకు 1 million నా సబ్స్క్రైబర్స్ నాకు అందిస్తే నేను దాన్ని కొంచెం ప్రోగ్రామ్ లా చేసి నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తాను. ఎంతమంది రాని అందరిని ఇన్వైట్ చేస్తా. సూపర్. 1 million దానికి వాళ్ళతోటే కేక్ కట్ చేపించి వాళ్ళతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తా. ఒక ప్లేస్ చెప్పి, ఒక గ్రౌండ్ లా ఒక ప్లేస్ చెప్పి అక్కడికి అందరినీ క్యూట్ గా చేసుకుంటాం ఒక ప్లానింగ్ ఉంది. సో వాళ్ళని బర్త్డేకి ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే సబ్స్క్రైబ్ 1 million నా బర్త్డే వరకు ఉండాలి. సో అయిపోద్దిలే ఖచ్చితంగా, ఎందుకంటే మీ కంటెంట్ కూడా ఆపట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.